ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారంపేట స్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్కి స్వాగతం. ఈ కార్యక్రమాల్ని ప్రతిదినము వీక్షిస్తూ ఉన్న ప్రియమైన సంఘ సభ్యులకు, దేశ విదేశాల్లో ఉన్న సంఘ సభ్యులకు, ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ మనము ఆశించే మన కార్యములన్నింటినీ తన కృప ద్వారా సఫలము చేసే మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని మహాశక్తిగల నామమున మా హృదయపూర్వక శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాం. యెహోవా నా పక్షం నా కార్యము సఫలము చేయును, ద లార్డ్ విల్ వర్కౌట్ హిస్ ప్లాన్స్ ఫర్ మీ అనే అంశంపై మన ప్రియ సంఘ సభ్యులు పెద్దలు శ్రీమతి ఏ సత్యవతి దేవదాసమ్మ గారు ఈనాటి కార్యక్రమంలో మనకు దైవ సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. సందేశానికి పోద్గతంగా ఈ గీతాన్ని ముందుగా విందాం. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగములకు. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. నీవు కటాక్షము చూపకపోయిన జీవముతో ఇలా బ్రతుకుట సాధ్యమా? నీవు కటాక్షము చూపకపోయిన జీవముతో ఇలా బ్రతుకుట సాధ్యమా? నీవే నన్ను నడిపించుచుండా, నీవే నన్ను నడిపించుచుండా, నీ ఫలించెద పడిపోకుండా, నీ ఫలించెద పడిపోకుండా. కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగములకు. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. నీవు తలాంతులు ఇయ్యకపోయిన గౌరవ ఘనతలు పొందుట సాధ్యమా? నీవు తలాంతులు ఇయ్యకపోయిన గౌరవ ఘనతలు పొందుట సాధ్యమా? నీవే నన్ను హెచ్చించుచుండా, నీవే నన్ను హెచ్చించుచుండా, లోబడి ఉండెద త్వరపడకుండా, లోబడి ఉండెద త్వరపడకుండా. కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత
యుగములకు నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. నీవు సహాయము చేయకపోయిన సుఖ సంతోషము కలుగుట సాధ్యమా? నీవు సహాయము చేయకపోయిన సుఖ సంతోషము కలుగుట సాధ్యమా? నీవే నాకై చింతించుచుండా నీవే నాకై చింతించుచుండా నేనిదురించెద భయపడకుండా, నేనిదురించెద భయపడకుండా, కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగములకు నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగములకు నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. దేవా నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. దయగల మా తండ్రి, ఉదయకాల సమయమందు ప్రభా నీ వాక్యాన్ని చదివి ధ్యానించినటువంటి తండ్రి, మా అందరి హృదయ నేతములు తెరిపించమని నీ బంగారు పాదముల బట్టి అడిగి వేడుకుంటున్నాను స్వామి. ఆమేన్. వందనాలు అందరికీ. గుడ్ మార్నింగ్. నేటి బైబుల్ ధ్యానం చూసినట్టయితే కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము 8వ వచనము. కీర్తనలు 138:8. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును, యెహోవా నీ కృప నిరంతరముండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. చదవబడిన వాక్యమును మనము ఒకసారి గమనించినట్లయితే, నేటి ప్రపంచంలో ఒక ఆఫీసులో పని జరగాలి అన్నా, మనము అనుకున్న ఉద్యోగము పొందాలన్నా, ఏదైనా ఉన్నతమైన అవకాశాన్ని అందుకోవాలన్నా, మన పక్షాన మనకు రికమెండేషన్ చేసేటటువంటి వారు మరి అవసరమై ఉన్నారు. మరి ఈ దినాలలోనైతే రికమెండేషన్ లేకుండా ఏ పని కూడా జరగడము లేదు. మనము అర్హులమైనను, మనము అవకాశము పొందడాన్ని అన్ని అర్హతలు కలిగిన వారమైనను, అంటే మనలో ఎంత జ్ఞానం ఉన్నా, మనలో ఎన్ని తలాంతులు ఉన్నా, మన తరఫున ఒక మనిషి రికమెండేషన్ అంటూ చేయాలి. ఆ రికమెండేషన్ లేకపోతే మనము దానిని పొందనేరం, ఆ అవకాశాన్ని సంపాదించుకోలేము. ఈ దినాలలో ఏ ఆఫీసులోనైనా, ఏ పనిలోనైనా రికమెండేషన్ మీదనే ఆధారపడి, మరి రికమెండేషన్తోనే
జరుగుతున్నట్లు మనము చూడగలుగుతున్నాం. మరి ఒకవేళ మనము రికమెండేషన్ చేసేటటువంటి వ్యక్తి అధికారులుగా ఉన్న సమాజంలో పేరు ప్రఖ్యాతలు మరి ఎన్ని విధాల ఉన్నటువంటి వారైనప్పటికీ కూడా, అంటే ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా మన జ్ఞానము అక్కడ మనల్ని హెచ్చిస్తలేదండి. మన తరఫున ఒకరు రికమెండేషన్ చేస్తేనే మనకు ఆ అవకాశాన్ని వచ్చే మరి అవకాశము మనకు కలుగుతుంది అని మరి నేటి వాక్యంలో మనము చూడగలుగుతున్నాం. అధికారులుగా సమాజంలో పేరు ప్రఖ్యాతలు అధికారం కలిగినటువంటి వ్యక్తులు రికమెండేషన్ చేస్తే ఆ పని సులువుగా జరుగుతుంది. మన తరఫున ఒకరు రికమెండేషన్ చేస్తే ఆ పని ఈజీగా సులువుగా జరుగుతుందని మరి నేటి వాక్యంలో మనము తెలుసుకుంటున్నాం. స్నేహితులారా, పేదల పక్షాన మరి దీనుల పక్షాన బలహీనతలు పొందినటువంటి వారి పక్షాన దిక్కులేని వారి పక్షాన అణగారినటువంటి వారి పక్షాన మరి ఎవరుంటారు? ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఎవరు ఎలాంటి సహాయ సహకారాలు లేనటువంటి వారి పక్షాన ఎవరు ఉంటారు? వారి పక్షాన కేవలం దేవుడు మాత్రమే ఉన్నట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి దేవుడు వారి పక్షాన ఉండి వారికి ఉన్నటువంటి టాలెంట్స్, వారికి ఉన్నటువంటి తలాంతుల ద్వారా దేవుడు వారిని హెచ్చిస్తూ ఉంటాడు. అవునండి, దేవుని వాక్యము మనం ఎన్నో వింటూ ఉంటాం. అందరికీ ఒకలాంటి తలాంతు దేవుడు ఇయ్యడు. ఒక్కొక్కరికి ప్రార్థన అనేటటువంటి తలాంతు ఇస్తాడు. కొంతమంది ప్రార్థన చేస్తుంటే చక్కగా ఉంటుంది, ఇంకా ఇంకా ప్రార్థనలో ఏకీభవించాలన్నటువంటి ఆశ మనలో కలుగుతున్నది. కొంతమందికి చక్కటి పాటలు పాడేటటువంటి తలాంతు దేవుడు ఇస్తాడు. వారి స్వరమెత్తి పాట పాడుతూ ఉంటే ఇంకా ఇంకా వినాలి అన్నట్టు మనకు ఆలాపన కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా కొంతమంది వాక్యం చెప్తున్నారు అని అంటే ఎంతో బలమైనటువంటి వాక్యం, అంటే ఒక మనిషి హృదయాన్ని కరిగించేటటువంటి వాక్యం, వారి జీవితాలను సరిదిద్దుకునేటటువంటి వాక్యాలు విదుతూ ఉంటారు. అలాంటి టాలెంట్స్, అలాంటి తలాంతులను ఇయ్యగలిగినటువంటి శక్తిమంతుడు ఒక దేవుడు తప్ప ఎవరి ద్వారా మనము పొందలేము. ఎన్ని రికమెండేషన్లు మనకు చేసినా కానీ మనలో ఆ టాలెంట్ లేకపోతే మనము జీరోతో సమానం. మరి మనం ఆ టాలెంట్లు పొందాలి, ఆ జ్ఞానము పొందాలి అని అంటే దేవుని ద్వారా మనము మోకరించి దేవుని సన్నిధానంలో మనము దీన మనసుతో దేవుని అడిగినట్టయితే దేవుడు మనకు తప్పకుండా దయచేయగలుగుతాడని మరి దేవుడు ఈ దినమున మనకు తెలియజేస్తున్నాడు. మరి ఎవ్వరు కూడా రికమెండేషన్ చెయ్యరండి. మరి కులం చూసి, మతం చూసి, ఆస్తిపాస్తులు చూసి, అందచందాలను చూసి రికమెండేషన్ చేసేటటువంటి వారుగా ఇక్కడ మనము చూడగలుగుతున్నాము. చక్కగా అందంగా ఉన్నారు, వారి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఏదన్నా మనము రికమెండేషన్ చేస్తే వాళ్ళు మనకు సహాయం అందిస్తారు అనేటువంటి ఆశ కలిగినటువంటి వారు మాత్రమే ఈ లోకంలో ఉన్నట్టు మనము చూడగలుగుతున్నాం. కానీ దేవుడు ఎలాంటి ఆశించడండి. మన తరఫున రికమెండేషన్ చేయడానికి దేవుడు అన్ని సమయంలో కూడా సిద్ధంగా ఉంటాడు. మనకి ఎలాంటి ఆపద వచ్చినా వాటి నుంచి తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మరి తిరిగి ఏమి ఆశించేటటువంటి దేవుడు కాడు. సామాన్యుల కొరకు రికమెండేషన్ చేసేటటువంటి వారు లేరు. ఇటువంటి తరుణములో ఎవ్వరు లేని వారికి, దిక్కులేని వారికి దేవుడే దిక్కు అంటారు. అంటే ఎవ్వరు లేనటువంటి వారికి సామెత ఉన్నదండి, దిక్కులేని వారికి దేవుడే దిక్కు. అంటే వారికి ఉన్నటువంటి మరి సమస్యల నుండి, బలహీనతల నుండి, పేదరికము నుండి వారి నుంచి మరి లేవనెత్తేటటువంటి ఒక దేవుడు తప్ప మనుషులు కారు అని మనకి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నది. మరి యేసు ప్రభు ఎవరి పక్షాన ఉన్నాడు అంటే దీనుల పక్షాన, దరిద్రుల మరి పేదలు, ఆకలి బాధలు గల వారి పక్షాన, గాయములు పొందుతున్నటువంటి వారి పక్షాన, అన్యాయములు అక్రమములు లోనవుతున్నటువంటి జనాల పక్షాన ఉన్నటువంటి దేవుడు మరి చాలా గొప్పవాడండి. మనం అడగాలే తప్ప మరి మన యొక్క కోరికలన్నీ నెరవేర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. వారికి ఆశ్రయాన్ని, ధైర్యాన్ని కలిగించేటటువంటి దేవుడు. చూడండి, ఐగుప్తు చెరలో ఇశ్రాయేలు జనాంగం ఎన్నో అవమానాలను, శ్రమలను ఎదుర్కొంటున్నది. వారికి ఎవరు ఆదరణ లేనటువంటి వారు, ధైర్యము దిక్కులేని జనాంగముగా
ఒంటరితనంగా బలహీనులుగా కొట్టబడుచు తిట్టబడుచు ఉన్నారు. దేవుడు వారి పక్షాన నిలబడి వారి పలికినటువంటి మాట, నా జనాంగము, నా ప్రజలు, నేను వారి పక్షాన వారిని విడుదల చేస్తానని దేవుడు పలుకుతున్నాడండి. వారికి ఎవరు లేరు అని అనుకుంటున్నారేమో, కాదు, నేను వారి పక్షాన ఉండి వారి యొక్క మొరను నేను విని, మరి ఇశ్రాయేలు జనాంగం వారు పెట్టుచున్నటువంటి హింసలలో బాధలలో వారి కష్టములను చూసినటువంటి దేవుడు కనుక వారిని విడిపించి దేవుడు మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టడానికి మన పక్షాన కూడా దేవుడు ఉంటానని వాగ్దానం చేస్తుండు. కాబట్టి మనకున్నటువంటి సమస్యలు కానీ, ఇరుకులు, ఇబ్బందులు, ఎలాంటి సమస్యలు ఉన్నా మన తరఫున రికమెండేషన్ చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనము దేవునికి మరి లోబడి జీవించే బిడ్డలంగా ఉండుటకు దేవుని కృప మనకు తోడు నిడై ఉండును గాక. ఆమెన్. కృపగల దేవ, నీకే వందనాలు తండ్రి. ఎల్లప్పుడూ నిన్ను అంటు పెట్టుకొని ప్రభా, నిన్ను ముందుంచుకొని తండ్రి, మా పనిలో ప్రయాణంలో మేము ముందు కొనసాగి భాగ్యాన్ని దయచేయమని నీ బంగారు పాదంలో బట్టి అడిగి వేడుకుంటున్నాను స్వామి. ఆమెన్. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్ర పూచి నిన్ను స్తుతియుతును. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్ర పూచి నిన్ను స్తుతియుతును. ఇశ్రాయేలు దేవుడా, నా రక్షకా, స్తుతియుతును నీ నామమును. ఇశ్రాయేలు దేవుడా, నా రక్షకా, ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని
స్థితిని నీవు మార్చినావు. నా జీవితానికి విలువనిచ్చినావు. నా దీన స్థితిని నీవు మార్చినావు. నా జీవితానికి విలువనిచ్చినావు. నీ కృపతో నన్ను ఆవరించినావు. నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. నీ కృపతో నన్ను ఆవరించినావు. నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యములు, వివరించగలనా నీ మేలులు. వర్ణించగలనా నీ కార్యములు, వివరించగలనా నీ మేలును. వర్ణించగలనా